ఐపీఎల్ 2024లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 199 పరుగులు చేసి పంజాబ్ ముందు 200 పరుగుల టార్గెట్ను ఉంచారు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో బరిలో దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. దీంతో లక్నో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ బ్యాటింగ్లో ఓపెనర్లు శిఖర్ ధవన్, బ్రెయిన్ స్టోక్ ఒకానొక దశలో మొదటి వికెట్కు 100 పరుగులు తీసిన లక్నో బౌలర్ మయాంక్ యాదవ్ దెబ్బకు పంజాబ్ కింగ్స్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో మ్యాచ్లో లక్నో వైపు తిరిగింది. ఇక ఐపీఎల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి బాబు సిద్ధంగా ఉన్నారు. వేదికగా ఇటు లక్నో సూపర్ జైంట్స్ అలాగే పంజాబ్ కింగ్స్ వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరిగింది. శనివారం రోజు ఈ మ్యాచ్ జరిగింది. అయితే ఈ రెండు జట్లు ఆడగా ఈ రెండు జట్ల పోరులో అయితే మొత్తానికి అయితే పంజాబ్ కింగ్స్ అయితే ఓడిపోయిందని చెప్పాలి. ఇటు లక్నో సూపర్ జైంట్స్ అయితే మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే లక్నో సూపర్ జైంట్స్ మొదటగా బ్యాటింగ్ చేసింది. 199 పరుగులు చేసి వాళ్ళకు అప్పచెప్పిన పరిస్థితి. అయితే 200 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ మొదటి నుంచి కూడా ఒక దూకుడుగా ఆడింది. ఇటు బెయిర్స్టో కానీ అటు అలాగే కెప్టెన్ శిఖర్ ధవన్ కూడా మంచి ఆట తీరును కనబరిచినటువంటి పరిస్థితి. అయితే ఒకానొక టైంలో పవర్ ప్లేలోనే అంటే 11 ఓవర్లకే 100 పరుగులు అంటే 102 పరుగులు సాధించింది పంజాబ్ కింగ్స్. పవర్ ప్లేలోనే 60 పరుగులు రాబట్టింది. అంటే మొత్తానికి సూపర్ జైంట్స్ను ఓడించడానికి ఇటు లక్నో ఎల్ఎస్జీని ఓడించడానికి పంజాబ్ అయితే దూకుడుగానే మొదటి నుంచి బ్యాటింగ్ చేసింది. కానీ ఒకానొక టైంలో మయాంక్ యాదవ్ అనే ఒక వ్యక్తి అంటే 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక యంగ్స్టర్ 21 సంవత్సరాలే అతనికి మయాంక్ యాదవ్ అతని పేరు. సో అతను మొదటిసారి ఐపీఎల్ మ్యాచ్లోకి అరంగేట్రం చేశాడు. అరంగేట్రం చేసిన మొదటి మ్యాచ్లోనే తన దూకుడును ప్రదర్శించాడు. 150 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రతి బంతిని కూడా విసరడం జరిగింది. అత్యధికంగా 155.8 కిలోమీటర్ల వేగంతో ఒక బంతిని విసరడం జరిగింది. ఇది ఒక రికార్డుగా కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి వేగవంతమైన బంతులు విసిరి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడని చెప్పాలి. ఒకవైపు ఎల్ఎస్జీ మంచిగా బ్యాటింగ్ చేసినప్పటికీ కూడా ఇటు బౌలింగ్ విభాగంలో సరిగా కనపరచలేదు. సరిగా కూడా మంచి బూస్టప్ని అయితే ఇవ్వని పరిస్థితి. అలాంటి టైంలో ఈ 21 ఇయర్స్ యంగర్ ప్లేయర్ అయినటువంటి మయాంక్ యాదవ్ అయితే ఇటు లక్నోని ఆదుకున్నాడని చెప్పాలి. ఒకనొక టైంలో మ్యాచ్ చేతుల నుంచి జారిపోతుంది అన్న టైంలో తన పదునైన బంతులతో స్పీడప్ బంతులతో ఇటు పంజాబ్ బ్యాటర్ని అయితే తిప్పలు పెట్టాడు. 70 స్కోర్ చేసినటువంటి శిఖర్ ధవన్ కూడా ఒకనొక టైంలో అవుట్ అవ్వడం, అలాగే బెయిర్స్టోన్ కూడా వెనక్కి పంపించడం, ఇలా 3 వికెట్లు తీసి కేవలం 4 ఓవర్లో 3 వికెట్లు తీసి 28 పరుగులు మాత్రమే ఇచ్చాడు ఈ మయాంక్ యాదవ్. సో మయాంక్ యాదవ్ అయితే ప్రస్తుతం అయితే చర్చానీయాంశంగా మారింది. ఈ పేరు ఇతను యంగెస్ట్ ప్లేయర్. మొదటి మ్యాచ్లోనే తన పదునైన బంతులతో ఇటు బ్యాటర్లని ముప్పు తిప్పలు పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే విజయానికి చేరువవుతున్న పంజాబ్ కింగ్స్ను అయితే కట్టడి చేయడం జరిగింది మయాంక్ యాదవ్. ఆ తర్వాత మిగిలిన బౌలర్లు కూడా వాళ్ళ వంతు వాళ్ళు పని పూర్తి చేయడంతో 178 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ అయితే లక్నో చేతిలో ఓటమి చెవి చూసిందని చెప్పాలి. అయితే మొదటగా ఇటు లక్నో బ్యాటర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రము లక్నో బ్యాటర్స్లో అయితే ఎల్ఎస్జీ బ్యాటర్స్లో ఇటు రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినప్పటికీ కూడా అతను ఏమాత్రము ప్రభావం చూపెట్టలేదు. ఒక 4 ఒక 6 కొట్టి జస్ట్ 2 బౌండరీలతో సరిపెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇటు నికోలస్ పూరాను అలాగే మిగిలిన బ్యాట్స్మెన్స్ కూడా అందరూ కలిసి ఇటు 199 పరుగులు రాబట్టడం జరిగింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ దీన్ని ఎదుర్కోవడానికి రంగంలోకి దిగినప్పటికీ కూడా ఒకనొక టైంలో అంటే హాఫ్ మ్యాచ్ వరకు 11-12 ఓవర్ల వరకు కూడా పంజాబ్ వైపే ఉంది మ్యాచ్. కానీ ఆ తర్వాత ఇటు మయాంక్ యాదవ్ యంగెస్ట్ ప్లేయర్ చూపెట్టిన ఇంపాక్ట్తో అతను తీసిన వికెట్లతో పంజాబ్ ఒక్కసారిగా కుప్పగూలిపోయిందని చెప్పాలి. మిగిలిన బౌలర్లు కూడా మిగిలిన కార్యక్రమం మొత్తం పూర్తి చేసేసరికి మొత్తానికి 178 పరుగులకి 5 వికెట్ల నష్టానికి అయితే ఇటు లక్నోకి అయితే విజయాన్ని అందించడం జరిగింది. సో మొత్తానికి ఇటు పంజాబ్ అయితే 3 మ్యాచ్లకి ఇప్పటికే ఆ టేబుల్ల పట్టికలో మనం అంటే పాయింట్స్ పట్టికలో చూసుకున్నట్లయితే పంజాబ్ ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడి 1 విజయాన్ని నమోదు చేసుకుంది. ఇటు లక్నో సూపర్ జైంట్స్ అయితే 2 మ్యాచ్లు ఆడి మొదటి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఇటు వాళ్ళ సొంత వేదికలో ఈ మ్యాచ్ జరిగింది కాబట్టి లక్నో గెలవడం జరిగింది. అయితే మనం ఈ సొంత వేదికల గురించి మాట్లాడుకుంటే అంటే ఏవైతే
వాళ్ళ సొంత వేదికల మ్యాచ్ ఆడినారో అంటే ఓన్ స్టేడియంలో ఓన్ ప్లేసెస్లో ఆడిన ప్రతి మ్యాచ్ కూడా ఇప్పటివరకు గెలవడం జరుగుతుంది. అలాగే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మున్ముందు మ్యాచ్లు ఎలా జరుగుతాయి ఏంటనేది మనకి అంటే నెక్స్ట్ వచ్చే మ్యాచ్లో ఎటువంటి ప్రభావం చూపుతారు ప్లేయర్లు, ఇటు సొంత వేదికల్లో ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని నమోదు చేసుకుంటున్నారు. అదే సెంటిమెంట్ మరి కొనసాగిస్తారా లేదా మున్ముందు మ్యాచ్ల్లో ఇంకా ఎటువంటి ఆట తీరును కనబరుస్తారా అనేది వేచి చూడాలి.